ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. సంతోషంగా ఉన్నారా? ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారా? వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? ప్రార్థన చేస్తూ ఉన్నారా? చూడండి, మన బ్రతుకులలో ప్రార్థన ఉన్నప్పుడు, వాక్యానుసారమైన జీవితం ఉన్నప్పుడు మనం అద్భుతమైన రీతిలో ప్రతి విషయంలో ముందుకు సాగగలుగుతాం. ఒక మనిషి శారీరకంగా ఈ భూమిపైన జీవించడానికి నీరు, ఆహారం అనేది చాలా అవసరం. ఎవరైతే ఆహారాన్ని, నీరు తీసుకుంటారో పుష్టిగా, బలముగా జీవితాన్ని కొనసాగిస్తారు. అలాగే ఆత్మీయ జీవితాల్లో ముందుకు సాగడానికి ప్రార్థన, వాక్యము అద్భుతకరంగా బలాన్నిచ్చి మనల్ని ఆత్మీకంగా నడిపిస్తూ వస్తూ ఉంది. చూడండి, ఉదయకాల సమయంలో శారీరక బలము ఎంత అవసరమో దానికంటే ప్రాముఖ్యమైనది ఆత్మీయమైన జీవితం. ఈ ఆత్మీయ జీవితము మనల్ని అద్భుతకరంగా ప్రతి విషయంలో నడిపిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఎలా అయితే ఆత్మీయంగా నడిపించబడుతున్నామో, ఈ ఉదయం కూడా దేవుని మాటలతో ముందుకు సాగుదాం. దేవుని మాటలు చాలా బలమైనవండి. నీవు సొమ్మసిల్లిపోతున్నప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు, చెదిరిపోతూ ఉన్నప్పుడు, చాలా వేదనతో ఉన్నప్పుడు, కృంగిపోయిన పరిస్థితులలో నీ జీవితం ఉన్నప్పుడు దేవుని మాటలు ఎంతగానో నిన్ను ఆదరించి అద్భుతకరంగా నడిపిస్తాయి. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా చక్కగా మనందరితో మాట్లాడుతున్నారు. మనము విశ్వసించిన ప్రకారమే మన జీవితంలో అది జరుగును గాక అని దేవుడు అంటున్నారు. ఆమె ఖచ్చితంగా, నిశ్చయముగా మనము విశ్వసించిన ప్రకారం దేని కొరకైతే మనం విశ్వసిస్తూ దేవుని కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతున్నామో అవి మన జీవితాల్లో ఖచ్చితంగా ప్రభు నెరవేర్చే దేవుడై ఉన్నారు. విశ్వాసం లేకుండా మన జీవితాల్లో మనం ముందుకు వెళ్తే, విశ్వాసం లేకుండా మనం ఏది కూడా మన జీవితంలో పొందుకోలేము, సాధించలేము. అది ఆరోగ్యమైన, లేకపోతే అది ఉద్యోగమైనా, లేకపోతే అది గర్భఫలమైన, ఇంకా ఏదైనా ప్రతి విషయంలో ఏ కొరతతో ఉన్నామో ఆ కొరతలో సంపూర్ణంగా మనము మన జీవితాల్లో చాలా చక్కని అనుభవాలను మనం పొందుకోవాలంటే విశ్వాసం మనకు కావాలండి. విశ్వాసం లేకుండా ప్రభు కార్యాలు మన జీవితంలో జరగడం అసంభవం. అందుకని నీవు విశ్వసించిన ప్రకారం ఆమె నీ జీవితంలో నూతనమైన కార్యము జరుగును గాక. ఆమె ధైర్యంగా ఉండండి. ప్రభు ఈ చక్కని మాట మాట్లాడుతున్నారు. అది ఏదైతే మనము విశ్వాసంతో అడుగుతున్నామో అది మన జీవితంలో కార్యాన్ని ప్రభు చేయబోతున్నారు, చేసే దేవుడై ఉన్నారు. నిశ్చయముగా ఎవరి జీవితంలో విశ్వాసం ఉంటుందో, ఆమె విశ్వాసం లేకుండా ఏదో నామకార్థ క్రైస్తవుడిగా, నామకార్థమైన భక్తి జీవితంతో అడగాలి కాబట్టి అడిగేటట్లుగా, లేదా ప్రార్థన చేయాలి కాబట్టి ఏదో ప్రార్థన చేస్తున్నానో, లేకపోతే వాక్యము ధ్యానించాలని విశ్వాసం లేకుండా ఏదో భక్తితో వాక్యం చదివితే అది సరిపోదండి. మనలో విశ్వాసం నింపబడాలి. అప్పుడే ప్రభు కార్యాలను మనం చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో దిగులు చెందుతున్నావో, ఏ విషయంలో బలహీనుడుగా ఉన్నావో, శక్తిహీనుడుగా ఉన్నావో, ధైర్యముతో ఉండు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కనిపెట్టు. ప్రభు నువ్వు విశ్వసించిన ప్రకారం నీ జీవితంలో చేయబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి అవుతుందో అవ్వదో, జరిగిద్దో జరగదో, లేకపోతే నా జీవితంలో ఇది అవ్వదేమో, మన నోటితో ఏది పలుకుతున్నామో అది మన జీవితంలో జరుగుతుందండి. అదే విశ్వాసంతో ఎస్, నా దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేయగలడు,
నా జీవితంలో నా గర్భాన్ని తెరవగలడు, నాకు ఉద్యోగాన్ని ఇవ్వగలడు, నా వివాహం జరిపించగలడు, నా జీవితంలో ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచగలడు, నా జీవితంలో మరి ప్రతి పరిస్థితిని చక్క పెట్టగలడు, నా లైఫ్ సెటిల్మెంట్ చేయగలడు, నా జీవితంలో ఉన్నతమైన స్థానం నేను చూడగలుగుతాను. ఖచ్చితంగా నా దేవుడు చేసే దేవుడని ఆ విశ్వాసం మనలో ఉంటే విశ్వాసం మనల్ని అద్భుతకరంగా ప్రభు కార్యాలు చూచేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆ విశ్వాసంతో ఉన్నారా? విశ్వాసం లేని వారిగా ఇందాక ప్రభుని అడిగినా నీలో విశ్వాసం లేకపోతే ప్రభు కార్యం జరగదు. ప్రియ సహోదర సహోదరి, విశ్వాసంతో అడుగు. ఎంతమంది విశ్వాసంతో అడుగుతున్నారు? ప్రభు ఖచ్చితంగా నిశ్చయంగా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసం లేని వారిగా ఉన్నారా? ప్రార్థన చేయండి. దేవా, నీ విశ్వాసం నాలో నింపండి. బలహీనుడిగా ఉన్నాను, శక్తిహీనుడిగా ఉన్నాను, నీ విశ్వాసం నాకు కావాలయ్యా అని ప్రతి పరిస్థితిలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం ప్రభా. ఎవరైతే విశ్వాసంలో అయ్యా ముందుకు సాగుతున్నారో, విశ్వాసంతో దేనితో అడుగుతున్నారో, విశ్వాసంతో అయ్యా ఇదిగోండి అయ్యా మీ సన్నిధానంలో ప్రాధేయపడుతున్నారో, దేన్నైతే అడుగుతున్నారో అది కలగచేసే దేవుడవై ఉన్నావు. యేసు నామంలో వారి జీవితంలో గొప్ప కార్యం జరుగును గాక. విశ్వాసం లేకుండా అయ్యా ఇదిగోండి ప్రభా మా జీవితంలో మీ కార్యాలను చూడలేం. విశ్వాసంతో నింపండి. ప్రతి ఒక్కరిని అద్భుతం జరిగించండి, గొప్ప కార్యం జరిగించండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకం పైన, పోరాటము పైన విడుదలను గ్రహించండి, గొప్ప స్థితిలో ఉంచండి. అలాగే మా ప్రియులందరూ చేస్తున్న ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడుగా ఉండండి. ఏది ప్రారంభించినా నా దేవుడు నాతో ఉన్నాడు, నా రక్షకుడు నాతో ఉన్నాడు, నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను విశ్వాసం, ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుదురుగాక. అలాగనే మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించండి. గొప్ప వారగుదురుగాక, గొప్ప స్థితిలో ఉందరుగాక. అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.